అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఆలూ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ రుచికరమైన ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లో 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి సోంపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుని ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు బంగాళదుంపలు చూపిస్తున్నానండి. నేను 1/2 కేజీ బంగాళదుంపలతోటి మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. బంగాళదుంపలు కట్ చేసిన తర్వాత 4-5 సార్లు బాగా బంగాళదుంపల్ని కడగాలండి. ఇలా కడగటం వల్ల మనకి ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. చూడండి, నీళ్ళు అనేది మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. మీడియం సైజ్ ముక్కలకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఫ్రై కదండి, కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో చిన్న స్పూన్ తోటి జీలకర్ర, అలాగే 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవి చిట్టుపటమన్న తర్వాత కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలండి. తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వేసేటప్పుడు నీళ్లు కంప్లీట్గా తీసేసి వేసుకోండి. ఎందుకంటే వేయించేటప్పుడు ముద్దలాగా అవ్వకోకుండా పొడి పొడిలాడుతూ రావాలి కదండి. అందుకని కంప్లీట్గా నీళ్ళు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు చిన్న స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేను ఈ బంగాళదుంప ఫ్రైలోకి టమాటా రసం కూడా పెట్టానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకైనా కానీ ఈ రెండు చాలా బాగుంటాయండి. నేను మీకు నాన్ స్టిక్ ప్యాన్లో చేసి చూపిస్తున్నానండి. అదే మీరు స్టీల్ బాండీలో చేశారనుకోండి, 2 స్పూన్లు కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇవి వేగేలోపు చిన్న రోల్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు 4 వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూను జీలకర్ర వేసుకుని ఇప్పుడు వీటిని కచ్చాపక్కగా దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చిగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచుకోవాలండి. ఇప్పుడు మీకు బంగాళదుంప ముక్కలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడి అనేది వేసుకోవాలి. మీరు ఇంకా కొంచెం ఘాటుగా తినాలనుకుంటే కారం మిక్సీ పట్టేటప్పుడు 1 చిన్న స్పూను మిరియాలు వేసుకుని మిక్సీ పట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో దంచుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర ముద్ద వేసుకోవాలి. ఇది లాస్ట్లో ఇలా వేసుకుని కలుపుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీరు బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవడమే. నేను చిన్న స్పూన్ తోటి గరం మసాలా పొడి వేసానండి, క్లిప్ మిస్ అయింది. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా పొడి స్కిప్ చేసైనా చేసుకోవచ్చు అండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఈ క్రిస్పీ ఆలూ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.